హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. సూపర్ ఏఐ అకాడమీలో ఎవ్రీ మంత్ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ జర్నీ నడుస్తూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ గారు. వారితో మాట్లాడదాము. అండ్ ఏఐలో డిఫరెంట్ టూల్స్ నేర్చుకోకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్నటువంటి ఈ తరుణంలో మరి వీళ్ళ జర్నీ ఎందుకు సక్సెస్ఫుల్గా సాగుతుంది, దీని వెనకాల సీక్రెట్ ఏంటి తెలియాలంటే మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎస్, సూపర్ ఏ అకాడమీ గురించి మీకు ఎలా తెలుసు అండ్ దీని గురించి మీ జర్నీ గురించి ఒక్కసారి చెప్పండి. మార్చ్లో 29th 30th ఆ టైం అప్పుడు యాక్చువల్గా మా మిస్సెస్ ఇది సూపర్ ఏ బూట్ క్యాంప్ అండి, ఒకసారి చూడండి నిఖిల్ సార్ వాళ్ళు పెడుతున్నారు అన్నారు. నిఖిల్ సార్ ఎవరో నాకు ఫ్రాంక్గా అప్పుడు ఆ రోజు నాకు తెలియదు చెప్పాలండి. కానీ అక్కడ గంప సార్ కూడా చెప్పారనమాట దాని గురించి. సో గంప సార్ కూడా చెప్పారు, నిఖిల్ సార్ కూడా ఏంటి అని చెప్పి ఇమీడియట్గా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్స్ వీడియోస్ గురించి. ఆ రోజు చూశాను. ఆయన చెప్పిన విధానం ఎంత బాగుందంటే నాకు ఇమీడియట్గా కొన్ని వీడియోస్ చూసిన వెంటనే చాలా బాగా అనిపించి ఫస్ట్ నుంచి స్టార్ట్ అన్నారు తెలుగు ఏఐ బూట్ క్యాంప్. మార్చ్ 31st రోజు నేను పేమెంట్ చేసేసాను ఇమీడియట్గా. మార్చ్ 31st నేను చూశాను, సారీ ఈ రీల్ అనేది నేను మార్చ్ 31st చూశాను. అండ్ ఇమీడియట్గా ఏప్రిల్ 1 మార్నింగే నేను పే చేసేసి స్లాట్ బుక్ చేసుకున్నాను. ఏం నచ్చింది మీకు? ఆయన యూజ్ చేసే టూల్స్ కానీ ఫ్రెండ్లీగా చక్కగా ఆయన చెప్పే విధానం కానీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి వెరీ నైస్. రైట్, మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ టూల్స్ అనేటి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎలా నేర్చుకుంటారు ఆ టూల్స్? ఇది నేర్చుకోవాలి అని మీ ఇంట్రెస్ట్తో మీరు వచ్చారా, లేకపోతే ఆ అకాడమీకి వచ్చాక సజెస్ట్ చేస్తారా? సార్ ఒక 100 ఏఐ టూల్స్ నేర్పిస్తారు. జనరల్ కోర్స్ కింద ఇచ్చేస్తారు. అవి కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టూల్స్ ఆయన నేర్పించారు. ఆ నేర్పించిన వాటిల్లో మనకి మెయిన్ అనేది కూడా సార్ ఏది ఇంపార్టెంట్, మన లైఫ్కి ఏది ఇంపార్టెంట్, మనం ఏది చూస్ చేసుకుంటే మనకి బెస్ట్గా ఉంటుంది అనేది చాలా వరకు సార్ సజెస్ట్ చేస్తూ ఉంటారు విషయంలో. సో డైలీ చూస్తూ ఉంటారు. అది మేము ప్రాక్టికల్గా వాటి గురించి ఫాలో అయిపోయి చేసుకుని మా అప్లికేషన్స్ కూడా అందులో ట్రై చేసుకుంటూ ఉంటాం. లైక్ క్రియేటివిటీ మా దగ్గర కూడా లేకపోతే ఈవెన్ రోబోట్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు చాట్‌జిపిటి ఉంది, లేకపోతే క్లాడ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మీరే ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, మన ఇద్దరం ఒకటే టైప్లో ఇంగ్లీష్లో అడిగితే సేమ్ ఆన్సర్ ఇస్తుంది. అది చిన్న వర్డింగ్ చేంజింగ్ తప్ప మిగతా సేమ్ ఆన్సర్స్ ఇస్తుంది. అలా కాకుండా మీ క్రియేటివిటీ తోటి నాకు ఇలాగే కావాలని ఒకలాగా అడిగితే అది ఒకలాగా ఇస్తుంది. ఆ క్రియేటివిటీ ఉండాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ క్రియేటివిటీ ఆ మైండ్ అనేది ఉండాలి. ఆ మైండ్ ఆఫ్ థింక్ ఎలా అడగాలి, దానికి ఒక ప్రాంప్ట్, దాన్నే మనం ప్రాంప్ట్ అంటాం. సో ఆ ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తేనే అది మనకు కావాల్సినట్టు ఇస్తుంది. సో ఫస్ట్ నేర్చుకున్నది ఇదే అందులో. సో ఈ రకంగా నేర్చుకున్నాం. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఆ రకంగా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేర్చుకుని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. దాంట్లో మన క్రియేటివిటీ అక్కడ అప్లై చేస్తేనే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి దానికి. మీకు ఈ టూల్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది అండ్ ఇంకా ఎలాంటి టూల్స్ నేర్చుకున్నారు మీరు? ఎవరికైనా ఈ టూల్స్ అన్నీ నేర్పిస్తారని 100 ఏఐ టూల్స్ అందరికీ నేర్పిస్తారు. సో మేజర్గా ఉండేవి మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, అవే మనం డీల్ చేస్తూ ఉంటాము. అండ్ ఎంతకాలం అంటే ఎవరికైనా కానీ ఈ కోర్స్ అనేది 21 days ఆన్లైన్ ఫస్ట్ అండ్ టోటల్ 81 క్లాసెస్ ఉంటాయి. అందులో 21 days ఫస్ట్ 21 days ఇంటెన్సివ్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది అనమాట. సండే ఉండదు, సాటర్డే ఉండదు. ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బ్యాచెస్ 2 బ్యాచెస్ ఉంటాయి. ఏ ఒక్క బ్యాచ్ మనం జాయిన్ అవ్వచ్చు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అండ్ వీ హ్యావ్ టు అటెండ్ రికార్డెడ్ క్లాసెస్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైవ్కి అటెండ్ అయితే అది వేరేలాగా ఉంటుంది, రికార్డెడ్ వేరేలాగా ఉంటుంది. అది మనకు అందరికీ తెలిసిందే ఆ విషయం. సో అందులో 21 days ముందు ఫస్ట్ అటెండ్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ 1 క్లాస్ ఉంటుంది. ఎవ్రీ సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ రకంగా 1 year వరకు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది ఈ కోర్స్ అనేది. అంటే ఇప్పుడు సూపర్ ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమైనా అయ్యి ఉండాలా? ప్రీవియస్ మీరు ఏం చేశారు? అదేం లేదండి, ఎవరికైనా ఎలిజిబుల్ అది. అండ్ మీరు చూసినట్టయితే సార్ సెపరేట్గా తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అని ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. అందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు డైరెక్ట్గా. క్వాలిఫికేషన్ ఇంత అవసరం లేదు. హౌస్ వైఫ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఏం చేసేవాళ్ళు? నేను యాక్చువల్గా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి. R&D ల్యాబ్లో నేను జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా జాబ్ చేస్తూ ఉంటాను. బట్ అది అందులో రావచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ టూల్స్ నీడ్ అయ్యి మీరు నేర్చుకున్నారా, లేకపోతే యాక్చువల్గా ఫ్యూచర్ ఉంటుందనా? యాక్చువల్గా నాకు ఈ జాబ్ చేస్తూ ఒక పార్ట్ టైం బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలని అనిపించేది. సో చాలా వెతికాను,
చాలా నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఎతికాను. రియల్ ఎస్టేట్ కూడా ఆల్మోస్ట్ తిరిగాను అన్నీ. బట్ మనకేంటంటే కొంచెం ఏ మనిషికైనా ఉంటది కదా! కొంచెం తక్కువ అంటే లైక్ ఓ లిమిటెడ్ ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే టైమ్ లిమిట్ ఉంటుంది. ఆఫీస్‌లో డ్యూటీ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి టైమ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారంగా మనం వర్క్ చేసుకొని కొంచెం దానికి తగ్గట్టు మనకి రిజల్ట్ రావాలని ఆలోచిస్తాం కాబట్టి ఏమైందంటే అలా వెతకడంలోనే ఈ ఏఐ అనేది కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. సో, ఏఐ గురించి నేర్చుకుంటే నేను అప్‌గ్రేడ్ అవ్వచ్చు స్కిల్స్‌లో. అండ్ పక్క వాళ్ళకి కూడా నేను నేర్పించొచ్చు. నాకు బాగా ఇంట్రెస్ట్ అండి టీచింగ్ చేయడము అనేది. లైక్ పిల్లలకి కానీ, లేకపోతే ఎవరికైనా గానీ టీచింగ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. సో, అయితే అప్పుడు ఫీల్డ్ చేంజ్ చేద్దాం. మన టీచింగ్ ఫీల్డ్‌కి వెళ్దామంటే సాలరీస్ తక్కువైపోతాయి. సో, ఇలా చేయలేము. సో, దానికోసం ఏం చేయాలి, ఇంకా ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలి అని ఆలోచించినప్పుడు కరెక్ట్‌గా అదే టైంలో నా కంటికి పడింది ఏఐ బూట్ క్యాంప్ అని. సరే నేర్చుకొని చూద్దాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కిల్స్. ఇది ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ మూలకైనా ఎక్కడైనా మనకి డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. నేను నా దాంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది యూజ్ చేసి ఒక క్రియేటివిటీ అనే మైండ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనిపించి దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగిందండి. రమేష్ గారు మీరన్నారు టీచింగ్ ఫీల్డ్‌లో అంత సంపాదన లేదు. దీంట్లో ఎలా ఉంటుంది ప్యాకేజెస్ నో. మరి? ఇట్స్ నాట్ లైక్ ప్యాకేజెస్ అండి ఇది. ఓకే. ఇది మీరంతా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను. తెలుగు ఏఐ బూట్ క్యాంప్ నేర్చుకున్న తర్వాత హ్మ్. నేను నా సొంతంగా అకాడమీ స్టార్ట్ చేసుకున్నాను. హ్మ్. అకాడమీ స్టార్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఇన్ ది ప్రాసెస్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ ఎవ్రీథింగ్ మంచిగా బ్రాండ్ లెవెల్ చేసుకుంటున్నాను నేను. హ్మ్. సో, నాట్ ఓన్లీ అకాడమీ, ఈవెన్ ఏజెన్సీ కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. సో, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నిఖిల్ సార్ అండ్ హిస్ సపోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ సూపర్ ఏఐ బూట్ క్యాంప్. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ ఏప్రిల్ 11th రోజు నాకు ఈ థాట్ వచ్చిందండి. పిల్లలకు కరికులం డిజైన్ చేయాలి అని. డిజైన్ చేయాలి అని అనిపించి, సో, ఏజ్ ప్రకారంగా, ఎందుకంటే ఏది పడితే అది చెప్తే అందరికీ కూడా ఎక్కదు కదా! చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థం కాదు. బట్ వాళ్ళు చేసేస్తారు ఏది పడితే అది. కానీ బట్ వాళ్ళకేంటి అసలు ఎలా ఏఐ క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలి. ఏఐ తోటి క్రియేట్ చేయొచ్చని అందరికీ తెలుసు. యెస్. ఏఐని అసలు ఏఐ ఎలా క్రియేట్ చేస్తుంది? దానికి రీజన్స్ ఏంటి? అంటే లైక్ ప్రాంప్ట్ గానీ, ఎగ్జాంపుల్‌కి ప్రాంప్ట్ ఇస్తేనే అది జనరేటివ్ అనేది మనకు క్రియేట్ చేసి ఇస్తుంది చాట్‌జీపీటీ అని. సో, ఇలాగే మనం కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తేనే చాట్‌జీపీటీ ఎలా అయితే క్రియేట్ చేసి ఇచ్చిందో, మనకి ఏదైనా క్రియేటివిటీ ఉండి మైండ్‌లో ఉండి అసలు అది ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే కదా మనం దాన్ని అనుగుణంగా ఎవరైనా చేసేది. సో, ఇప్పుడు ఈ ఏఐ అనేది ఒక బ్రాంచ్‌లో కాదు. ఇది ఓన్లీ నాట్ రెస్ట్రిక్టెడ్ లైక్ కంప్యూటర్స్ ఆర్ లైక్ ఇంకో దానికని కాదు. ఏఐ అనేది అన్ని బ్రాంచెస్‌లో విస్తీర్ణం అయిపోయింది ఆల్రెడీ. డాక్టర్స్‌కి యూజ్ అవుతుంది. హాస్పిటల్స్‌లో రోబోటిక్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే ఆల్రెడీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా. అండ్ ఆటోమేషన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ సర్వీసెస్‌లో భాగం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ అలా చాలా అన్ని ఫీల్డ్స్‌లో ఆల్మోస్ట్ హాస్పిటల్, స్కూల్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫీల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్‌లో ఏఐ అనేది ఉన్నది. ఈ ఏఐ అనేది మనము అన్ని ఫీల్డ్స్‌లో ప్రతి ఒక్కళ్ళకి రీచ్ కావాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, డాక్టర్ అవుదాం అనుకుంటాడు. ఏఐ గైడ్స్ యూ మనం కరెక్ట్‌గా చేస్తే. ఒక పర్సన్ ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాడు. పాతకాలంలో ఎలాగ ఐఏఎస్ ఆఫీసర్ అంటే లైక్ వీ హ్యావ్ టు సెర్చ్ ఎవ్రీథింగ్ ఫర్ బుక్స్ అండ్ ఇట్ టేక్స్ టైమ్. ఇట్ కిల్స్ టైమ్ సెర్చింగ్ బుక్స్ అండ్ ఎవ్రీథింంగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కరెంట్ అఫైర్స్ అనేది చదవాలంటే ఎంతసేపు పడుతుంది? యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ దట్. అండ్ ప్రతి పేపర్ అంతా చదివి అన్నీ ఒకటి తీసుకోండి. కానీ ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయింది అది. సో, అది ఎందుకు ఏఐ వల్లనే అవుతుంది. సో, ఇట్ మేక్స్ ద థింగ్స్ ఈజీ. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్. సో, ఏ పిల్లలకైనా కానీ ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసుకొని ఏఐని అలా అని బుక్స్ వదిలేయకూడదు. ఫస్ట్ పాయింట్, బుక్ వదలకూడదు. టెక్స్ట్ బుక్‌లో చదువుకోవాలి. సపోజ్ ఒక హార్డ్ వర్డ్ ఉంది, మనకు తెలియదు అది. సో, దాన్ని ఏం చేస్తాం, డిక్షనరీలో వెతికేవాళ్ళం. మేబీ జెన్‌జీ కిడ్స్‌కి ఇవన్నీ తెలియకపోవచ్చు. డిక్షనరీలో వెతికేవాళ్ళం. సో, బట్ నౌ ఒకవేళ ఎతకాలనుకుంటే జస్ట్ అలాంటప్పుడు ఏంటంటే ముందు ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఎతుక్కోవాలి, వర్క్ బుక్ కూడా చూసుకోవాలి. సో, దే గివ్ సమ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ చాట్‌జీపీటీ ఆల్సో ఫర్ మోర్ వొకాబులరీ రిలేటెడ్ టు దట్. అలా అనమాట. సో, అలా యూజ్ చేసుకోవాలి ఏఐని. అది నేను చెప్పదలుచుకుంది. సో,
ఒక పిల్లాడికి కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ ఏ ఫీల్డ్‌లో ఏమవుదాం అనుకున్నా గానీ వాళ్ళకి ఇది యూజ్ అవ్వేటట్టు మేము కరికులం అనేది డిజైన్ రైట్. చేశాను ఇప్పుడు నేను. మీరు ఒక సో, ఆ సొంత చిన్నప్పటి నుంచి వాళ్ళకు అది ఉండాలి. ఎందుకంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్ ఎలాగైతే ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాయో, ఇప్పుడు ఏఐ అలాగే ఎంటర్ అవుతుంది. సో, అప్‌కమింగ్ 30 ఆర్ మోర్ డేస్‌లో విల్ గెట్ దీస్ ఆల్ థింగ్స్. డెఫినెట్‌లీ ఏఐ గూడా అదే ఉంటుంది. వీ హ్యావ్ టు బి ఫస్ట్ ఇన్ దట్. రైట్. మీరన్నారు ఫ్రీ టైమ్‌లో నేను నేర్చుకున్నాను అని. అవును. 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నేర్చుకోవడం అంత ఈజీయా? అంత ఈజీ కాదండి. ఈవెన్ మరి? నాకు కూడా అన్నీ రావు. ఆ! నాకు కూడా అన్నీ రావు. బట్ మెయిన్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ వాటెవర్ వేర్ వీ హ్యావ్ టు డూ. అందుకే మనం ఏంటంటే ప్రొఫెషనల్ అంటే పైథాన్ అలాగా యూజ్ చేయకుండా మనం టూల్స్ జస్ట్ మనం ఏఐని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తున్నాం. అదే అందుకనమాట. సో, అంత ఈజీ కాదు. 100 ఏఐ టూల్స్ పర్ఫెక్షన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మీరెన్ని నేను నేర్చుకున్నారో? అరౌండ్ ఎంత 10 టైం టు పట్టింది? 15 యూజ్‌ఫుల్ అనేవి మాత్రం ఐ యామ్ రెడీ విత్ దోస్ థింగ్స్. అవి ఎప్పుడు ఎవర్ గ్రీనా ఆ టూల్స్? యెస్ అండి. ఆబ్వియస్‌గా. అవి కూడా మా సార్ చెప్తారు. సార్ చెప్పారు ఆల్రెడీ. 100 టూల్స్‌లో మినిమమ్ ఒక 50 నేర్చుకుంటే కెరియర్ సెట్ అంటే ఆయన అయిపోతుందా? 100లో 15 నేర్చుకుంటే మీ కెరియర్ సరిపోతదని చెప్పరు. ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆ! సో, ఇప్పుడు అలా మీరు చెప్పడం 50నే కూడా కరెక్ట్ కాదు. నేర్చుకున్నారుగా. నాకు ఇంపార్టెంట్ అనిపించినవి నాకు ఒక 10, 15 ఉన్నాయి. అవి నేను మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేసుకున్నా. ఈవెన్ ఇఫ్ యూ కాన్సంట్రేట్ ఫర్ 2, 3 ఇట్ విల్ బి బెటర్. ఇఫ్ యూ మాస్టరైజ్ సమ్ 2, 3 టూల్స్ ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. మినిమమ్ ఇంగ్లీష్ వచ్చుండాలి గదా! యాహ్! ఐ యామ్ ఫ్లూయెంట్ బికాజ్ ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో, తెలుగు మీడియం పిల్లలకి ఇది ఏ రకంగానూ యూజ్‌ఫుల్ అవ్వదా? ఎవ్వరికైనా అండి. యాక్చువల్‌గా సార్ నేర్పించేది తెలుగులోనే. సో, ఇట్ విల్ బి వెరీ నైస్. వెరీ నైస్. తెలుగులో ఈజీగా అర్థమవుతది. సార్ ఎంత బాగా చెప్తారంటే ఇంకా అంత బాగా చెప్తారు. అయితే నవేడేస్ ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి టూల్స్ కూడా. హ్మ్. సో, ఇప్పుడు ఈ 100లో ఎన్ని టూల్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటారు? అండ్ మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతుందంటారు యాస్ పర్ యువర్ ఎక్స్‌పీరియన్స్? వాట్ డు యూ సే? యాక్చువల్‌గా నేర్చుకోవాల్సింది ఎంతుందనేది గుడ్ క్వెషన్ అండి. ఏఐ గురించి చెప్పాలంటే అదొక సముద్రమండి. ఆ! మనం నేర్చుకునేది ఒక బకెట్ నీళ్లు సముద్రంలో నుంచి తీసుకొస్తే ఎంత అయితుందో ఆ! అంతే. హ్మ్. సో, దేర్ ఈస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఏఐ. సో, దానికి మనం ఎంత నేర్చుకుంటే అని లేదు. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతా ఉండాలి. దెన్ ఓన్లీ వి విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్. ఇప్పుడు అప్పుడు జాబ్ చేస్తున్నప్పటికిని, ఇప్పటికి మీ లైఫ్‌లో డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయా? చాలా చేంజ్ వచ్చిందండి. ఆ! చాలా చేంజ్ వచ్చింది. వచ్చామా, టీవీ చూసామా, పడుకున్నామా, పొద్దున్న లేచి మళ్ళీ డ్యూటీకెళ్ళిపోయామా, మళ్ళా వచ్చేసామా ఇలా కాదు ఇప్పుడు. హ్మ్. ఐయామ్ ఎయిమింగ్ సంథింగ్. సో, మెయిన్‌గా పిల్లలకి బాగా కోచింగ్ ఇవ్వాలి. వాళ్ళని బాగా ఫ్యూచర్‌లో వాళ్ళకి పడే విధంగా ఎలా చేసుకోవాలి, ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కరికులం డిజైన్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్. ఐ వాంట్ టు టెల్ ఫర్ స్కూల్స్ ఆఫ్‌లైన్ అండి. ఆన్‌లైన్ కాదు. ఆన్‌లైన్ పిల్లలకి ప్రిఫర్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, దానివల్ల నేను ఆఫ్‌లైన్ స్కూల్స్‌కే వెళ్ళి చెప్దామని అనుకుని సో, ఈ రకంగా అరేంజ్ చేశాను నేను. ఆన్‌లైన్ అంటే లైక్ సెల్ అవి మొబైల్స్ చూడాలి కదా పిల్లలు కూడా. ఐ డోంట్ వాంట్ టు డూ విత్ దోస్. బట్ ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబోవ్ 7th అండ్ 8th క్లాస్‌కి దే కెన్ డూ విత్ ఆన్‌లైన్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ చిన్న పిల్లలకి అనేది ప్రాబ్లమ్ కాబట్టి చిన్న పిల్లలకి మెయిన్‌గా ఆఫ్‌లైన్ సెషన్స్ అనేవి మెయిన్‌గా స్కూల్స్‌కెళ్ళి చెప్దాం అనుకున్నాను. నా లిమిట్‌లో ఉన్నది లైక్ వీక్లీ ఐ కెన్ టీచ్ ఓన్లీ ఫర్ 6 స్కూల్స్. హ్మ్. రైట్. సో, సండేస్ ఎనీవే స్కూల్స్ వర్క్ అవ్వవు. కాబట్టి మండే టు సాటర్డే ఐ విల్ టీచ్ ఫర్ 6 స్కూల్స్. రైట్. రమేష్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు ప్రీవియస్ నేను జాబ్ చేసేవాడిని. నాకు అవసరం ఉండి ఏఐ టూల్స్ నేర్చుకున్నాను అని. అండ్ ఇప్పుడేమో ఓన్‌గా అకాడమీ స్టార్ట్ చేశానన్నారు. అవునండి. ఇవి 2 బ్యాలెన్స్ చేస్తున్నారా? లేదంటే జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దీంట్లోనే ఉన్నారా? నాకు వన్స్ స్కూల్స్ నుంచి ఎవ్రీథింగ్ యాక్సెప్టెన్స్ వస్తే దెన్ ఐ విల్ గో ఫర్ కంప్లీట్లీ టు దిస్ సైడ్. అండ్ ఐ హ్యాడ్ మెనీ ఐడియాస్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. ఐ వాంట్ టు డూ దోస్ సో మెనీ బికాస్ ఆఫ్ నిఖిలు సార్ ఐ హ్యాడ్ గాట్ మై లైక్ నేనే నా క్రియేటివిటీని నేనే బయటికి తీసుకోగలిగాను. దట్ ఈస్ వాట్ మెయిన్ థింగ్. అప్పుడేమో ఒకరి కింద జాబ్ చేసేవాళ్ళు ఇచ్చిన సాలరీకి. ఇప్పుడు మీరే బాస్. మీ ఓన్ క్రియేటివిటీయే మీ అవునండి. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి ఒకసారి లైక్ మా ఫాదర్ గురించి ఎప్పుడైతే చూసారో మా ఫాదర్ అప్పుడు హైదరాబాద్‌లో జాబ్ చేశారు. అప్పుడు హైదరాబాద్‌లో జాబ్ చేయడం అంటే చాలా గొప్ప అనమాట. మా నాన్నగారు ఎప్పుడో 1980స్‌లో వచ్చినప్పుడు. సో, అప్పుడు ఏంటంటే లైక్ మా అమ్మ అనుకునేదంట ఎవ్రీ టైమ్ మా ఆయన ఎవరికైనా జాబ్ వేయిస్తే బావుంటుంది. అది చాలా బావుంటుందని.
అలాగే నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా మా అమ్మ నాతో అన్నది కొన్నిసార్లు, రే నాన్న ఎవరికైనా జాబ్ వేయించు, అది చాలా మంచిది అని. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నేనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో ఐ వాంట్ టు గివ్ ఆపర్చునిటీస్ ఫర్ టీచర్స్. ఎంతమంది కావాలి మీకు? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేనే టీచ్ చేస్తాను. ఇఫ్ ఐ గెట్ మోర్ దాన్ 6 schools ఐ విల్ బి గోయింగ్ ఫర్ రిక్రూటింగ్ ద టీచర్స్. ఐ విల్ గివ్ ద కోర్స్. ఎందుకంటే నా కరికులమే టీచ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ కరికులం పర్టికులర్గా నేను వాళ్ళకి నేర్పించి అండ్ దెన్ సమ్ 10 to 15 days ఆర్ 5 days నేను ప్లాన్ చేసి దాన్ని బట్టి చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి టీచర్ జాబ్ నేనే ఇస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంతో మంది స్టూడెంట్స్ చూస్తున్నారు కదా, సూపర్ ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఫీ కూడా అఫోర్డబుల్గా ఉంటుందా ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి? ఏమంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఎస్, సూపర్ ఏ అకాడమీ అనేది చాలా అఫోర్డబుల్ అండి, అందరికీ అఫోర్డబుల్. జస్ట్ దే చార్జ్ అరౌండ్ లైక్ 4,999 every month, and they give 82 classes nearly and 21 in continuous classes every day, and remaining 55 classes around like every week expert sessions లాగా ఉంటాయి. బట్ చాలా అఫోర్డబుల్. అండ్ ఇంకోటి మీరు అడిగారు ఏంటంటే ఎక్కడ ఉంది అని. ఇది ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి అది ఎక్కడున్నా మనకి, బట్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయితే మనకి జూబ్లీ హిల్స్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఎక్కడైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు, దాంట్లో ఏం వరీ లేదు, నో ప్రాబ్లం. సో మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ వస్తే సార్ ఆన్లైన్ క్లియర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య పోర్టల్స్ సమ్ న్యూ పోర్టల్స్ కూడా సార్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల మనకు టోకెన్ సిస్టమ్ వచ్చి ఈజీగా అయిపోతుంది అంతా కూడా. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ ఈజీ. ఎంతమంది స్టూడెంట్స్ ఉండే అండి మీరు జాయిన్ అయినప్పుడు? నేను జాయిన్ అయినప్పుడు లైక్ ఐ డోంట్ రిమెంబర్, లైక్ ఇట్ ఈస్ లైక్ 500 to 1,000. మై గాడ్, ఆన్లైన్ యాక్చువల్లీ. సో రీసెంట్లీ ఈవెన్ ఐ జాయిన్ మై వైఫ్ ఆల్సో ఇన్ దట్. ఓ గుడ్. సో ప్రీవియస్ ఇలా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళ స్టోరీస్ మీరేమైనా విన్నారా? చాలామంది సక్సెస్ అయ్యారండి తెలుగు ఐ బూట్ క్యాంప్లో. నేను ఈ కరికులం మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నేను ఎటువైపు మేజర్గా వాళ్ళు చేసిన విధానంగా నేను వెళ్ళలేదు. సో నేను ఈ రకంగా బ్రాండింగ్ సృష్టించాలనే వ్యూలోనే నేను మొదలుపెట్టుకున్నాను యాక్చువల్గా. సో April 1st జాయిన్ అయ్యాను. మాకు రెగ్యులర్ క్లాసెస్ 6th, 7th సమ్వేర్ స్టార్ట్ అయింది. 6th అనుకుంటా, 6th నుంచి జాయిన్ అయ్యాయి, April 6th. సో 11th నాకు ఈ థాట్ వచ్చింది, సో కరికులం ప్రిపేర్ చేయాలని. సో దాని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాను తప్ప నేను వేరే ఆలోచన లేదు. ఆల్మోస్ట్ లైక్ 2-3 months ఆఫ్ మై హార్డ్ వర్క్. సో మేము కూడా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాము లైఫ్లో సక్సెస్ఫుల్గా వెళ్తున్నందుకు. ఎస్, తెలుసుకున్నారు కదండి, నవే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో కూడా పెను మార్పులకు కారణమవుతోంది. ప్రతి ఒక్కరికి కూడా అవసరం కూడా. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనము నిల్చోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ముందడుగు వేస్తే కానీ మనం అనుకున్న లైఫ్ని లీడ్ చేయలేము. దానికి రకరకాల టూల్స్ అవసరం అవుతాయి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. జాయిన్ అయ్యే వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.